శివలింగాన్ని తన్నాడని కన్న తండ్రి కాళ్లనే నరికిన భక్తుడు గురించి మీకు తెలుసా? పూర్వం చండీశ్వరుడు అనే ఒక గొప్ప శివభక్తుడుండేవాడు. చిన్న వయసులోనే అచంచలమైన భక్తితో రోజూ ఆవులను మేపుతూ వాటినుంచి సేకరించిన పాళ్లతో ఇసుకతో చేసిన శివలింగానికి అభిషేకం చేసేవాడు. కాని ఒకరోజు పాళ్లతో అభిషేకం చేస్తుండగా తన తండ్రి చూసి ఒక పెద్ద కర్ర తీసుకుని, ఇంత ఖరీదైన పాలను నేలపాలు చేస్తావా అని విపరీతంగా కొడతాడు. ఆ దెబ్బకి చండీశ్వరుడు స్పృహ కోల్పోతాడు. కాని విచిత్రంగా చలనం లేకుండానే తన శరీరం తనంతట తానే పక్కనే ఉన్న కుండలో పాలను తీసి అభిషేకం చేస్తుంది. అయితే స్పృహ కోల్పోయినా అభిషేకం ఆపట్లేదని తన తండ్రి కాళ్లతో ఆ శివలింగాన్ని తంతాడు. దాంతో చండీశ్వరుడు స్పృహలోకి వచ్చి, నా శివయ్యని కాళ్లతో తన్నడానికి నీకెంత ధైర్యం? నువ్వు నా తండ్రివైనా శివాపరాధం చేశావు అని పక్కనే ఉన్న ఒక గొడ్డలిని తీసి ఏ పాదాలతో అయితే శివలింగాన్ని తన్నాడో ఆ కాళ్లని నరికేస్తాడు. చండీశ్వరుడి భక్తికి పొంగిపోయి శివుడు ప్రత్యక్షమై, చండీశ్వరా, నాకోసం ఎంత గొప్ప పని చేశావు, కాబట్టి ఈ రోజు నుండి మా కుటుంబంలో నీకు 5వ వాడిగా తీసుకుంటున్నాను. ఇక నుంచి భక్తులు నాకోసం తెచ్చిన ప్రసాదాన్ని నేను తిన్న తర్వాత నువ్వు తినాలి. ఆ మిగిలిన ప్రసాదం నీ అనుగ్రహంతో నా భక్తులు తీసుకోవాలి అని వరమిస్తాడు. మీరు శివభక్తులైతే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.